రైట్ వెల్కమ్ బ్యాక్. బొలిశెట్టి సత్యనారాయణ గారు, ఇక్కడ మొన్న 2014 ఎన్నికల్లో సరే మొత్తం కాపులకి 100% ఒకవైపు వెళ్ళారు అనలేము, కానీ మెజారిటీగా సరే పవన్ కళ్యాణ్ వినిపిస్తుందండి, యా పవన్ కళ్యాణ్ దీనివల్ల కావచ్చు, లేదా రిజర్వేషన్ల హామీ వల్ల కావచ్చు, లేకపోతే నరేంద్ర మోడీ ఆకర్షణ శక్తి, కారణాలు ఏవైనప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాపు సామాజిక వర్గంలో మెజారిటీ వర్గం అధికార కూటమికి సపోర్ట్ చేసింది. అది అందరికీ తెలిసిన విషయమే, నిర్వివాదాంశం. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో వచ్చే ఎన్నికల నాటికి కాపు సామాజిక వర్గం ఎవరిని భుజానికి ఎత్తుకుంటుందనే చర్చ అయితే జరుగుతోంది. ఈ జరుగుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళే అవకాశం ఉంది కాపు సామాజిక వర్గం ఈసారిని ఒక చర్చ. లేదు కాంగ్రెస్ వైపే వెళ్తారు చాలామంది, మళ్ళీ వెనక్కి వెళ్తారు అనే చర్చ ఒకవైపు జరుగుతోంది. సరే బొత్స సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి అటు వెళ్తారనే చర్చ కూడా ఉందనుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు. ఇవన్నీ కాకుండా బీజేపీ వైపు తీసుకెళ్లడం కోసం ఒక పక్కా ప్లానింగ్తో చంద్రబాబు నాయుడు గారు చేశారు అని అంటే ఆ వ్యతిరేకతతో బీజేపీ వైపు వస్తారు. ఎందుకంటే ఇందాక రామకోటే గారు చెప్పినట్టు వారి హీరో అక్కడ ఉన్నారు, అక్కడ సోము వీర్రాజు గారు అక్కడ ఆల్రెడీ బీజేపీలో ఉన్నారు కాబట్టి ఆ హీరో ఉన్నారు కాబట్టి అటువైపు ఏమైనా వెళ్తారు అంటే బీజేపీ వైపు అట్రాక్ట్ చేసే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా అంటే అది కూడా భాగం అయ్యి ఉండొచ్చండి. ఎందుకంటే వాళ్ళంతా కూడా మోరర్లెస్ బీజేపీ లాగా కనబడుతున్నారు కదా. ఎందుకంటే రామజోగయ్య గారు అక్కడ ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. అంటే బీజేపీ కాపు సామాజిక వర్గాన్ని తిప్పుకోవడానికి చేస్తున్న ప్రయత్నంగా మనం ఆలోచించవచ్చు. దాన్ని మీరు కొట్టిపారేయడానికి లేదు. కానీ మీరు చెప్పినట్టు ఇది కుంపటి రాజేసేటట్టుగా ఉండకూడదు. వర్గాల మధ్య కులాల మధ్య కుంపటి రాజేసేటట్టు కాకుండా కాపుల్ని తిప్పుకోవడానికి అన్ని పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. బీజేపీ కూడా చేయొచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే రేపు పొద్దున బీజేపీ నేను కాపు ముఖ్యమంత్రిని ఇస్తున్నాను, సోము వీర్రాజుని ముఖ్యమంత్రిని చేస్తానంటే కాపులంతా అటువైపు పోవచ్చు, దానికి ఇందులో భాగంగా కావచ్చు. కానీ నేను చెప్పేది ఏమంటే దీని గురించి అని చెప్పి ఆల్రెడీ సద్దుమణిగిన వివాదాన్ని రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రస్తుతానికి అక్కడ రెండు వర్గాలు కలిసి ఉన్నాయి. ఇంటర్నల్ గా పోరు ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఏమంటే ఇప్పటికి 23 ముఖ్యమంత్రుల్లో 11 మంది ముఖ్యమంత్రులు ఒక సామాజిక వర్గానికి, 7 ముఖ్యమంత్రులు ఇంకొక సామాజిక వర్గానికి. ఇప్పుడు మిగతా న్యాచురల్ గా ఒక్కసారి కూడా అవకాశం రాలేదు, ఒకసారి అవుతారేమో అనుకుని పక్కకి వెళ్ళిపోయింది అనేది కమ్యూనిటీ థింక్ చేస్తుంది. ఎందుకంటే కాపుల్లో ఉన్న వాళ్ళు అన్ని పార్టీల్లో ఉన్నారు, కానీ డెఫినెట్ గా కాపులకు ముఖ్యమంత్రి ఇస్తామని చెప్పి పార్టీ టీడీపీ అయితే కాదు కదా. రేపు పొద్దున ఏమో బీజేపీ కాపులను ముఖ్యమంత్రిని చేస్తామంటే కాపు సామాజిక వర్గం నేను చెప్పినా ఉమా గారు చెప్పినా వినకుండా అటుపోతుంది. ఎందుకంటే వీఆర్ నాట్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద కమ్యూనిటీ, వీఆర్ ఓన్లీ కమ్యూనిటీ మెంబర్స్. ఏంటంటే హెల్తీ ప్రాక్టీస్ సార్. బేసిక్ గా కాపుల్ని తిప్పుకోవడానికి అన్ని పార్టీలు అన్ని చేయొచ్చు. ఇప్పుడు టీడీపీ బీసీల్లో చేరుస్తా ఉన్నారు, చేర్చలేదు. కానీ నా భయం ఏంటంటే బీసీల్లో చేరుస్తామని వీళ్ళు ఉద్యమాల వరకు తీసుకొచ్చి బీసీలకి కాపులకి గొడవ పెట్టి ఫ్యూచర్ లో కాపులు ఎప్పుడు ముఖ్యమంత్రి కాకుండా ఉండడానికి చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారేమో నాకు తెలియదు. ఎందుకంటే ఆ వైపు అన్ని మీరే చెప్తే సార్ రిజర్వేషన్ ఇవ్వమని మీరే అడుగుతారు. రిజర్వేషన్ బీసీలు ఎట్లా డిమాండ్ చేస్తారు, మా తగ్గిస్తారా అని. మళ్ళీ మీరే తప్పబడితే ఎట్లా మరి? తప్పు కాదండి, దానికి అదే చెప్తున్నాను. ఎందుకంటే దీనికి రిజర్వేషన్ పెంచి ఇవ్వడానికి అవకాశం ఉంది, రిజర్వేషన్లు పెంచి ఇవ్వడానికి అవకాశం ఉంది, దానికి అడ్డు లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తెలుగుదేశం పార్టీ ఏదైతే కాపు రిజర్వేషన్ ఉందో వేరే వర్గాలు అనుమానాలు రాకోకుండా చిత్తశుద్ధితో క్లారిటీగా చెప్పాలనేది వారి అభిప్రాయం. బీసీలకి మీ రిజర్వేషన్ పర్సంటేజ్ తగ్గదు, మేము ఏదైతే ఇస్తున్నామో ఉన్న రిజర్వేషన్స్ అదనంగానే ప్రపోజ్ చేస్తున్నాం, ఇస్తున్నాం. తీసుకోవడానికి కేంద్రంతో మాట్లాడి చేసే ప్రయత్నం కూడా చేస్తామని చెప్పి ఒక మాట పత్రికలో అయితే చూశాను నేను. క్యాబినెట్ లో చర్చకు వచ్చినట్టుగా, క్యాబినెట్ లో చర్చకు వచ్చి బహిరంగంగా చెప్పలేదు. అదైతే కేంద్రం నుంచి రావాల్సిందే, అందులో డౌటే లేదు. ఇక్కడ ఉమా గారు ఖచ్చితంగా 2014 ఎన్నికల నాటికి కాపు సామాజిక వర్గం ఓట్లు కీలకమవుతాయనేది నిర్వివాదాంశం. అది మొన్ననే జరిగింది, అది ఎప్పుడు అలాగే ఉంటుంది. అయితే ఈసారి ఆ ఓటు బ్యాంక్ని పట్టుకోవడం కోసం అందరూ ట్రై చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చేజారిపోయిన ఓటు కాబట్టి మాకే వస్తుందని ఆశ వాళ్లకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మెజారిటీ దాని మీదనే కాన్సన్ట్రేట్ చేసింది. కాపు నేతలు చాలా మందిని తమ పార్టీలోకి తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే బొత్స సత్యనారాయణ గారు రావడం కానీ ఇంకా చాలా మంది కోసం ట్రై చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇటు బీజేపీ ఆల్రెడీ సోము వీర్రాజు గారి రూపంలో పెద్ద ఇది నడుస్తూనే ఉంది. వెంకయ్య నాయుడు గారికి వ్యతిరేకంగా సోము వీర్రాజు గారు ఒక లాబీ మెయింటైన్ చేస్తున్నారు బీజేపీలోనే చర్చ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉంది ఇప్పటికే. ఈ పరిస్థితుల్లో
కాపు సామాజిక వర్గం మొత్తాన్ని బీజేపీ వైపు మళ్లించుకోవడం కోసం ఇటు పుస్తకమనో అటు లక్ష్మణ్ గారి రూపంలో స్టేట్మెంట్ అనో ఇంకో రూపం చేస్తున్నారో అని అనుకోవచ్చా? ఒక విషయం అండి, కాపు సామాజిక వర్గాన్ని ఏ రాజకీయ పార్టీ అయినా సరే భవిష్యత్తులో క్యారీ చేయాలని వీళ్ళతో, ఎందుకంటే సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీగా ఈ నవ్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ సామాజిక వర్గం తప్పనిసరిగా ఈ సామాజిక వర్గాన్ని ముందుకు తీసుకెళ్దాం, ప్రోత్సహిద్దాం అనేది అన్ని రాజకీయ పార్టీలు ఆలోచిస్తే అది వాళ్ళ రాజకీయ పార్టీల స్ట్రాటజీ. బట్ కాపులేవి తెలివిలేని వాళ్ళు కాదండి. ఇక్కడ ఊరినే ఎవరైతే వాళ్ళని అలకెళ్ళిపోవడానికి అలాగే ఉండదండి. ఈ సామాజిక వర్గంలో కూడా అన్ని రకాలుగా ఆలోచిస్తుంది. ఈ సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం మనకి సామాజిక వర్గానికి ఎవరు మేలు చేస్తారు, ఈ రాష్ట్రాన్ని ఎవరికి ముందు తీసుకెళ్తారు, అలాగే ఆ ముందుకు తీసుకెళ్ళిన చరిత్ర ఎవరికి ఉంది, ఎవరైతే మనకి అన్ని రకాలుగా మనకి మంచి జరుగుద్ది అనేది అన్ని రకాలుగా ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు. అది భవిష్యత్తులో కూడా మనమే చూస్తాం. ఇప్పుడు ఎలా చూసామో భవిష్యత్తులో కూడా మనమే చూస్తాం. కాకపోతే ఆశపడతాం అనేది ఈ సామాజిక వర్గాన్ని మంచి చేసుకోవడం కోసం అనేక పార్టీలు అనేక స్ట్రాటజీలు ఉపయోగిస్తాయి. వాళ్ళ పార్టీల స్ట్రాటజీలు దాన్ని ఎవరు కాదంటానికి కూడా లేదు. అవును. బట్ ఈ సామాజిక వర్గం మాత్రం భవిష్యత్తులో సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీగా ఈ రాష్ట్రంలో నవ్య ఆంధ్రప్రదేశ్లో కీలకమైనటువంటి సామాజిక వర్గం. ఇది డిసైడ్ ఫ్యాక్టర్ ఈ సామాజిక వర్గం. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇందాక సారథి గారు అంటా ఉన్నారు, బీసీల విషయంలో ఎటువంటి హాని జరగదని చెప్పలేదనే విషయం తొలినాటి నుంచి కూడా అసెంబ్లీలో కానీ, అలాగే ఆ రోజు మొట్టమొదటి తిరుపతి టీడీఎల్పీ మీటింగ్లో కానీ ఆయన మాట్లాడింది ఏంటంటే, ఇవాళ ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్స్ ఎక్కడా కూడా వాళ్ళకి ఇబ్బంది రాకుండా, వాళ్ళకి వచ్చే బెనిఫిట్లు ఏది నష్టపోకుండా అదనంగా కాపు సామాజిక వర్గానికి ఇవ్వటమే లక్ష్యంగా మన ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి అనేక సార్లు మాట్లాడారు. అది వారికి చూడలేదేమో కానీ నాకైతే తెలియదు. కానీ నిన్న కూడా మాట్లాడింది కేబినెట్ సమావేశంలో స్పష్టంగా ఉన్నారు. కావాలంటే ఆయనకి ఈనాడు పేపర్ ఏదైనా పేపర్ ఈనాడు పేపర్ కానీ వస్తారు చూడండి. కమిషన్ వేస్తున్నారు కదా ఇప్పుడు పేపర్లో వచ్చిన మాట అయితే వాస్తవం, నేను చూశానులేండి. రైట్, ఎనీవే ఓకే. ఖచ్చితంగా ఆ విధంగా ఈ బీసీ వర్గాలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అదనంగా కాపు సామాజిక వర్గానికి ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్ళుద్ది. ఎవరు చెందాల్సిన అవసరం కూడా లేదు. రామకోటే గారు, ఉమా గారి మాటల్లో వచ్చే ఎన్నికల నాటికి డిసైడింగ్ ఫ్యాక్టర్ కాపు సామాజిక వర్గమే. నిజానికి కూడా 15% ఓటు బ్యాంకుతో ఉన్న సామాజిక వర్గం చాలా బలమైందిగానే భావించాల్సింది. 25%, 15 కాదు 25%, 25% పోటీ 4 లక్షల మంది. ఉమ్మడి రాష్ట్రంలో 17 సార్ రామకోటే గారు, ఉమ్మడి రాష్ట్రంలో 17%, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో 15%. కాదు విడిపోయిన ఆంధ్రప్రదేశ్లోనే ఇవాళ 25% ఉంది. 1,25,00,000 మంది ఉన్నారు. విడిపోయారు ఉన్నటువంటి దాంట్లోనే కోటి. సరే ఓకే, మీరు అన్నట్టుగానే 25% అనుకుందాం కాసేపు. సార్ నా దగ్గర ఉన్న లెక్కలు 15.7% అని ఉన్నాయి. ఎనీవేస్ ఓకే, 25% వేరే కమ్యూనిటీస్ విడదీసి ఉన్నాయండి అందులో. అట్లా అయి ఉండొచ్చు. అంటే ఆ ఉపకులాలు కూడా కలిపితే 20% అవుతాయి. బలిజా, ఒంటరి, రైట్, ఇవన్నీ కలిపితే 20% కావచ్చు. 24-20% దాకా వెళ్ళొచ్చు. సో వీటిని ఈ మొత్తం మహాకాపు కూటమి మొత్తం కూడా ఇందాక బొండ ఉమా గారు చెప్పినట్టుగా చాలా తెలివిగలటువంటి కుటుంబంగా మనం పరిగణిస్తే కనుక వాళ్ళు ఆలోచన చేస్తే ఈ రాష్ట్రానికి ఎవరు మంచి చేశారో వాళ్ళ పైకి వెళ్ళమని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే దీని గురించి ఇందాక ఆయన స్పష్టంగా కన్నా లక్ష్మణ్ గారిని లేకపోతే ఇంకో విధంగా మాట్లాడుతున్నప్పుడు, దీంట్లో నేను పుస్తకం రాసినప్పుడు వెళ్ళినటువంటి వాళ్ళు మన పురంధరేశ్వర్ గారు కాపు సామాజిక వర్గం కాదు, కావూరు సాంబశివరావు గారు వెళ్తే కనుక ఆయన కాపు సామాజిక వర్గం. దీంట్లో చాలా క్లియర్ గా మాట్లాడాల్సిన విషయం ఏంటంటే, చాలా ఎడిన వాళ్ళు చాలా మంది, చాలా జానారెడ్డి గారు వెళ్ళారు, చాలా మంది వెళ్ళారు. వీళ్ళందరూ కాపు సామాజిక వర్గం కాదు. కాకపోతే ఏంటంటే కాపు సామాజిక వర్గానికి కనుక నిజంగా కనుక న్యాయం చేసే ఆలోచనలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరికైనా సరే కాపు సామాజిక వర్గం తెలివితేటలుగా ప్రదర్శించి కనుక వెళ్తే కనుక భారతీయ జనతా పార్టీ వైపు వెళ్తే ఎవరు ఎక్కువ సీట్లు ఇస్తే వాళ్ళని సపోర్ట్ చేయమని నేను చెబుతున్నాను. ఎందుకంటే రేపు పొద్దున రాబోయే రోజుల్లో కాపు సామాజిక వర్గాన్ని గురి చేసుకుని ఆ ఉన్నటువంటి ప్రాంతంలో కాపులకే కనుక సీట్లు ఇస్తే మిగతా వాళ్ళు మోసం చేసే రాబోయే రోజుల్లో ఇప్పుడు అంటే ఆయన అంత ఘాటుగా విమర్శించారు.
చెప్పదలుచుకున్నాను. ఇవాళ తెలుగుదేశంలో ఉన్నటువంటి కాపు కులస్తులు వేరు, యాక్చువల్ గా ఉన్నటువంటి కాపు కులస్తులు వేరు. చాలా క్లియర్ గా చెప్పదలుచుకున్నాను. ఇవాళ ఎవరైతే కాపు మిక్స్డ్ గా ఉన్నారో వాళ్ళందరికీ తెలుగుదేశం పార్టీలో మంచి పొజిషన్స్ ఏర్పడుతున్నాయి. ఇవాళ ఆయన అంత సీరియస్ అయిపోయి ఇవాళ కన్నా లక్ష్మణ గురించి మంత్రి పదవి ఎలా తెచ్చుకున్నావు, ఎలా చేశారని మాట్లాడుతుంటే మనం ఏం మాట్లాడగలుగుతాం? ఎందుకంటే ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడేటప్పుడు రాజకీయాల్లో ఉన్న ఒక వ్యక్తుల గురించి వాస్తవం మాట్లాడితే నచ్చదు. ఏమండి ఏమంటారు ఏమంటారు వాస్తవం మాట్లాడితే నచ్చదులేండి. వాస్తవం మాట్లాడితే నచ్చడం కాదండి. ఎందుకు మీరు అలా మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఈ మిక్స్డ్ గా ఉన్నటువంటి వాళ్ళకే వాళ్ళ సీట్లు ఇవ్వడం జరిగింది, వాళ్ళకే మంత్రి పదవులు రావడం జరిగినాయి. కాపు సామాజిక వర్గం వేరే సామాజిక వర్గాన్ని పెళ్లి చేసుకున్న వాళ్ళకే ఇవాళ వాళ్ళందరూ మంచి పొజిషన్ లో ఉన్నారని చెప్పి చెబుతున్నారు. ఇది వాస్తవం మాట్లాడితే మీరు కూడా ఇబ్బంది పడతారు. రంగా గారు కూడా అదే కదా, మీరు ఏదో వేరే వాళ్ళు పెళ్లి చేసుకోవడం తప్పని మాట్లాడితే చేసింది కూడా అదే కదా. ఎందుకు ఇలా ఆపాదిస్తున్నారు? నేను అనేది ఏంటంటే మీరెందుకు దాన్ని అనవసరంగా తప్పుదో పట్టిస్తున్నారు? రామకోటే గారు అంతలా కులాంతర వివాహాలు చేసుకోవడం తప్పైనట్టు మాట్లాడుతున్నా. మీరు రంగా గారు చేసింది కూడా అదే కదా, అదే తప్పు కాదు కదా. వారు కాపు సామాజిక వర్గానికి ఆరాధ్య దైవం, నో డౌట్. కన్నా లక్ష్మణ గారిని, పురంధరేశ్వర గారిని, వీళ్ళందరి మీద మీరు ఎందుకు బురద చల్లుతున్నారు? ఎవరు చల్లుతున్నారు సార్? ఎవరు బురద చల్లట్లే? ఎవరు చల్లారండి? ఉమా అంటే మాకు ఇష్టం, ఉమా అంటే మాకు ఎంతో, కానీ ఇష్టమైతే కౌగిలించుకోండి. భారతీయ జనతా పార్టీ చేస్తున్న విధానం గురించి ఇలా మాట్లాడితే ఏంటంటే దయచేసి పొరపాటు మీరు పొరపాటు మొన్న భారతీయ జనతా పార్టీ ఏమండి ఏంటండి ఆయన సంగతి మాకు తెలీదా? మేమందరం ఒక చోట ఉన్న వాళ్ళం. అవునే, మీరంతా ఏ పార్టీలో ఉన్నప్పుడు ఉన్నారో మరి ఇప్పుడు ఈ పార్టీలో మాత్రం ఇవాళ భారతీయ ఏదో ఆయన పుట్టింది భారతీయ జనతా పార్టీలో అన్నట్టు మాట్లాడుతున్నారు మీరు. అట్ట కాదండి, ఎవరు ఏ పార్టీలోకి ఎప్పుడు ఉంటే వీళ్ళందరూ ఎవరో పురంధేశ్వరి ఎక్కడిది? పురంధేశ్వరి గారు ఎక్కడండి? కావుడు సాంబశివరావు ఎక్కడోళ్ళు? కన్నా లక్ష్మణ్ ఎక్కడోళ్ళు? ఏంటండి వీళ్ళందరూ ఎక్కడోళ్ళు అండి? ఇవాళ రాజకీయ నిరుద్యోగులుగా ఉండి మీ పార్టీలో చేరి అంటే ఇప్పుడు రేపు పొద్దున మీకు అవకాశం ఉండి కాపు సామాజిక పెద్ద నాయకులుగా మీరు పరిగణలో తీసుకుంటే మీకు మంత్రి ఇస్తామంటే మీరు రారా? ఇప్పుడు మాకు ఎట్లా ఏ విధంగా ఇచ్చామో మీరు ఎట్లా ఇస్తామంటే మీరు కూడా కాపు సామాజిక వర్గం తరఫున తెలుగుదేశం మిత్రపక్షంగా ఉందనుకుంటే ఆ రోజున మీరు వస్తారా రారా? ఎందుకంటే మిత్రపక్షాల మధ్యలో ప్రజలు చిచ్చుపట్టే సమయంలో మీరు ఈ విధంగా సామాజిక వర్గంగా కాకుండా విడిగా కూడా మీరంటే ఇష్టం, కానీ మీరు ఈ విధంగా చర్చ చేస్తే ఎలా ఉంటుంది? చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కదా. ఎందుకంటే కన్నా లక్ష్మణ గారి శక్తిని మీరు వీళ్ళందరూ బీజేపీలో పుట్ల, అది గుర్తుపెట్టుకోండి. ఎవరు బీజేపీలో పుట్టరండి, అవకాశం కోసం మీ దగ్గరకు వచ్చారు. పుట్టలేదండి, ఆయన కాంగ్రెస్ నుంచి వచ్చాడు. ఎవరైనా ఎవరు ఏ పార్టీ? నేను కాంగ్రెస్ లో లేనండి, ఎప్పుడు నేను ఏ రోజు కాంగ్రెస్ పార్టీలో లేనా తెలుసుకోండి. ఫస్ట్ మాట్లాడేవాళ్ళు ఎవరు ఏ సినిమా ఆడుతున్న విధంగా ఉన్నటువంటి వాళ్ళే, పార్టీలు మార్చినటువంటి వాళ్ళే ఇవాళ రాజకీయాల్లో ఉన్నారు. మాలాగా మొట్టమొదటి నుంచి ఒక పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కార్యక్రమాల్లో ముందు చొచ్చుకుని పోవట్ల చాలా మంది కూర్చున్న వాళ్ళు వచ్చారు. దాని గురించి మాట్లాడొద్దు. మన చర్చలో ఏంటంటే కాపులకు న్యాయం జరగాలి, దానికి సంబంధించిన విషయం గురించి మనం మాట్లాడుతున్నాం. కాపులకి న్యాయం జరగాలి అని డిమాండ్ చేయడం వేరు, దానికోసం కృషి చేయడం వేరు. దాని ఎవరు కాదంట్లా. కాపులతో రాజకీయం చేయాలి అనే దాని మీదే చర్చ. కాపులకి న్యాయం జరగాలి అనేది ఎంత న్యాయమైన డిమాండో, కాపులతో రాజకీయం చేయాలి అనేది అంత అన్యాయమైన కుట్రగా భావించాల్సి వస్తుంది. నేను అంటున్నది ఒకటే, మీరు కాపులకి న్యాయం చేయండి. రామకోటే గారు, మీరు మీ బీజేపీ కాపులకి న్యాయం చేయండి. ఉమా గారు టీడీపీ తరఫున వారు న్యాయం చేస్తారు, సత్యనారాయణ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున వారు చేస్తారు, పార్థసారథి గారు వైసీపీ తరఫున న్యాయం చేస్తారు. చేయండి, అందరూ కాపులకి న్యాయం చేయండి. అట్లాగే అన్ని వర్గాల ప్రజలకు చేయండి. కానీ కాపులకి న్యాయం చేస్తామనే పేరుతో కాపులతో రాజకీయం చేస్తున్నారా అనేది ఇక్కడ చర్చ. నేను మళ్ళీ అడుగుతున్నా మిమ్మల్ని, ఆయన అన్నట్టుగా డిసైడింగ్ ఫ్యాక్టర్గా మారిన కాపు సామాజిక వర్గాన్ని బీజేపీ వైపు అట్రాక్ట్ చేయడానికి చేస్తున్న వ్యూహమా ఇది? చేయడం తప్పేంటి అంటే చెప్పండి. మరి అది తప్పేం లేదు. ఇప్పుడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసిన దానికి మనం అభినందించాల్సింది పోయి ఇవాళ భారతీయ జనతా పార్టీని ఏ విధంగా మాట్లాడుతున్నారు? కారణం ఏంటంటే దీంట్లో భారతీయ జనతా పార్టీ పాత్ర ఏముంది? ఇవాళ ఆయన చేసిన మంచి కార్యక్రమాన్ని వదిలేసి మీరు వచ్చి భారతీయ జనతా పార్టీ మీ వైపు లాక్కుంటున్నారు, మీరు ఇలా చేస్తున్నారని అంటాం. ఇందాక చెప్పారు 22 మంది ముఖ్యమంత్రులు మారితే ఒక్క కాపు కూడా అవ్వలేదు. కాబట్టి ఒక కాపు చీఫ్ మినిస్టర్ కనుక అయ్యేటట్టయితే సపోర్ట్ చేయడానికి భారతీయ జనతా పార్టీ అభినందించండి. నేను కూడా ఒప్పుకుంటా. ఇప్పటి వరకు ఒక్క కాపు కూడా ముఖ్యమంత్రి అవ్వలేదు. కాబట్టి బీజేపీ ఏమైనా ఆ ఎజెండా తీసుకోబోతోందా
ఒకవేళ అధికారంలోకి వస్తే కాపును ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పబోతున్నారా? ఆ రకమైన సిగ్నల్స్ మీకు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు అలాంటిదేమీ లేదండి. కారణం ఏంటంటే మా పార్టీలో కులాలు అనేది లేవు. ఎందుకంటే మాకు సోము వీర్రాజు గారు కాపన్న విషయాన్ని ఒక 5-6 నెలల క్రితం వరకు కూడా మాకు తెలియదు. ఊరుకోండి సార్, మరీ ఎందుకంటే మాకు చెప్తారు. ఎవరు కులాల గురించి మాట్లాడుకునే ఆలోచన లేదు. కానీ ఇవాళ మరీ ఏంటంటే చెప్తారు ఒక చర్చ రామకోటయ్య గారి తీసుకొచ్చారు. మాకు తెలియదంటే అర్థమవుతుంది, మీకు తెలియకుండా ఎలా ఉంటుంది సార్? మాకు తెలియదంటే అర్థమవుతుంది, మీకు తెలియకుండా ఎలా ఉంటుంది? రైట్, ఎందుకంటే మాకు సంఘ పరివారంలో ఇలాంటి కులాల గురించి మాట్లాడుకోవడం అనేది జరగదు. ఎందుకంటే ఇలాంటి ఆలోచన సరళి ఉండదు. కానీ ఈ మధ్య ఆయన రాజకీయంగా తీసుకొచ్చిన తర్వాత మీరంతా ఆయన కులం ఆపాదించారు. ఎప్పుడు కులం గురించి ఎవరు ఆపాదించారు సార్? ఎవరికి ఆపాదించరు? చంద్రపరిచే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు చేశారని అంటున్నారు కదా. ఆయన హీరో అయితే సంతోషం. రామకోటయ్య గారు ఎవరికి ఆపాదించరు సార్. అది ఇప్పుడు నేను ఈ కులంలో పుట్టాలని నేను అనుకోని, మీరు ఆ కులంలో పుట్టాలని మీరు అనుకోని, తెలియకుండా జరిగిపోతాయి. కాకపోతే వారే దాన్ని ఆపాదించుకున్నారు, మీరే ఇందాక హీరో అన్నారు. కాబట్టి ఎవరికి ఆపాదించరు. ఇక్కడ మనం ఈ అంశంలోకి ఇంకో అంశంలోకి వెళ్లే ముందు విజయబాబు గారు, సరే ఒకప్పుడు ఉద్యమం చేశారు, ముద్రగడ పద్మనాభం గారు చేశారు, వారు ఇప్పుడు సరే కొంచెం ఏజ్ వ్యవహారం కావచ్చు, లేకపోతే ఇంకో రకమైన రాజకీయ కారణాలు ఏవైనా ఇప్పుడు ఏం జరుగుతుందంటే చిరంజీవి గారిని తీసుకొచ్చి వారి మీద ఆ ముద్ర వేయడంతో ఆ పార్టీ అలా అయిపోయింది. మధ్యలో ఇంకేవో రాజకీయాలు జరిగిన అటు కాపులకు న్యాయము జరగలేదు. ఆ పేరుతో వచ్చిన పార్టీలు కానీ నాయకులు కానీ వాళ్ళు పెద్దగా ఎదిగిన ఇది కాలేదు. వారే చెప్తారు ఒక్క ముఖ్యమంత్రి పదవి కూడా రాలేదు ఒక్కసారి కూడా అని. సో ఇప్పుడు ఫైనల్ టార్గెట్ పవన్ కళ్యాణ్. ఇప్పుడు వీరేమంటారంటే వీళ్ళందరూ కలిసి కాపు సామాజిక వర్గాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఒక బలమైన ఆకర్షణీయమైన వ్యక్తి కావాలి అనేది ఇక్కడ డిమాండ్. ఈ డిమాండ్ అని అంటే మరి పవన్ కళ్యాణ్ కనపడుతున్నాడు ఇక్కడ. అంటే పవన్ కళ్యాణ్ పేరుతో అదేమైనా జరగబోతుందా? ఆ చర్చ అయితే ఉంది. మధ్యలో ఇంటరప్షన్ లేకుండా నన్ను బ్రీఫ్గా చెప్తానంటే 2 విషయాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇవాళ మీరు ఇందాక అన్నారు కాపులకు ఆరాధ్య దైవం రంగా అని చెప్పని. రంగా కాపులకు ఒక్కళ్ళకి ఆరాధ్య దైవం కాదండి. చాలా మంది మీకు దయచేసి వినండి. నేను కొన్ని పాయింట్స్ బ్రీఫ్గా చెప్తా. రంగాకి అత్యంత సన్నిహితుల్లో వేళ్ల మీద లెక్క పెట్టిన వాళ్ళలో అతి ప్రధాన వరుసలో నేను ఉంటాను. ఆ రోజున విద్యార్థి ఉద్యమాలని నేను భుజాన వేసుకొని తిరిగా. ఆ రోజున రంగా వెనక్కున్నటువంటి వాళ్ళందరూ కూడా కీలక పాత్ర వహించిందంతా కూడా కాపులు ఎవరు కాదండి. క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, ఎస్సీలు, ఎస్టీలు, ఇంకా దళిత వర్గాలు, బీసీలు ఉన్నారు. వీళ్ళ నాన్నగారికి కూడా తెలుసు ఆ సంగతి. సో ఆ రోజున ఏంటంటే సామాజికంగా వెనకబడినటువంటి వాళ్ళందరినీ కూడా పైకి తీసుకురావాలనేటువంటి ఒక ఉద్యమం, అంతే తప్ప ఒక పర్టికులర్ క్యాస్ట్కి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం కాదు అది. ఆ రోజున అలా అందుకనే రంగా హైలైట్ అయ్యాడు ఆ రోజున. ఇవాళ కాపులు అంటే ఇక్కడెక్కడో రాజకీయాల్లో ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే ఇక్కడెక్కడ ఇండస్ట్రీస్ పెట్టుకునే వాళ్ళు కాదండి. నిజమైన కాపులు అంటే విజయవాడలో కృష్ణలంక ఆ కాల ఒడ్డున ఉన్నటువంటి వాళ్ళని చూస్తే వర్షాలు వచ్చినప్పుడు అర్ధరాత్రి పూట వర్షంలో తడుస్తా రంగా వెళ్ళి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళకి షెల్టర్ ఏర్పాటు చేశాడు. అందుకని వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళ హృదయాల్లో ఉన్నాడు, అంతే తప్ప ఒక పర్టికులర్ కమ్యూనిటీకి కాదు. అలాగే ఇక కన్నా విషయానికి వచ్చినట్టయితే ఆ రోజుల్లో రంగా తరపున అత్యంత సన్నిహితంగా మెలిగిన వాళ్ళలో కన్నా లక్ష్మీనారాయణ కూడా ఒకడు. కాబట్టి ఆ కేటగిరీలో ఆయనకి మంత్రివర్గంలో పదవి ఇచ్చారు. అది దాన్ని మనం బ్లేమ్ చేయడానికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వీల్లేదు. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వచ్చేటైతే వ్యక్తిగతంగా నాకు ఆయన మీద వ్యతిరేకత లేదు, కానీ పాలిటిక్స్ అంటే ఏంటంటే ఇవాళ రంగా దగ్గరికి ఆ రోజుల్లో అర్ధరాత్రి కూడా వెళ్ళి తలుపు కొట్టేవాళ్ళు ఏదైనా అన్యాయం సన్నానికి జరిగిందని. సో ఒక నాయకుడు అనేటువంటి వాడు ఏంటంటే బాధితులకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉండాలి, అంతే తప్ప ఒక చుట్టూ ఒక గ్లామర్ ప్రపంచాన్ని గ్లామర్ పీజేఆర్ కూడా అట్లాగే అంతే తప్ప చుట్టూ ఒక ఇది ఇనపకం చేసుకొని పార్ట్ టైం అప్పుడప్పుడు వచ్చి ప్రకటనలు ఇచ్చి లేకపోతే సంచలనం సృష్టించడం ఇది కాదు. కాబట్టి ఇది ఎంతకాలం అంటే ఇది చాలా బాధాకరమైన అంశం. ఒకవైపు ఏమో కాపు కులాలని చెప్పని వాళ్ళ సినిమా టికెట్లన్నీ కూడా వాళ్ళ చేతిలో ఉన్న చిల్లర డబ్బులన్నీ కూడా చేసుకుని వాళ్ళ బ్యానర్లు కట్టి చప్పట్లు కొడతా ఉంటే వాళ్ళనేమో అవసరమైనప్పుడేమో కరివేపాకులు ఏరవతలు పడేయటం, అవసరానికి వాడుకోవటం, వాళ్ళు దగ్గరకు వస్తే కూడా వాళ్ళని చేదరించుకోవటం, లేకపోతే చిరాకించుకోవటం, ఇది చాలా దారుణమైన అంశం, చాలా హేయమైనటువంటి అంశం. కాబట్టి దయచేసి ఇకనైనా ఇక్కడ తర్వాత కాపులు ఒక కీలకమైన వర్గం అంటున్నారు. కాదు, ఇక్కడ కావాల్సింది ఏంటంటే కాపులు, బీసీలు అందరూ కూడా కలిసి ఒక బలమైనటువంటి శక్తిగా ఏర్పాటైతే, ఒక బలమైన శక్తిగా ఏర్పాటైతే పార్టీలు ఏదైనప్పటికీ కూడా తరతరాలుగా కేవలం 2 సామాజిక వర్గాలు ఈ రాష్ట్రం మద్రాసు నుంచి విడిపోయిన తర్వాత పాలిస్తున్నటువంటి నేపథ్యంలో
వీళ్ళు కనుక పాలక పగ్గాలు అందుకున్నట్లయితే సమాజం కనీసం ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సంకుచితమైన భావజాలం పోతుంది. హరిరామ జోగి గారు లాంటి వాళ్ళు ఐడెంటిటీ క్రైసిస్తో బాధపడుతున్నటువంటి వాళ్ళు చిచ్చు పెట్టకుండా ఉంటారు. కాబట్టి వీళ్ళలో ఒక ఎలైట్ క్లాస్ రావాలి, చైతన్యం రావాలి, ఒక అవగాహన పెరగాలనేది నా భావన. అయిపోయిందా అంటే అప్పటికప్పుడు అబ్జెక్షన్ అది రైట్. ఒక్క మాట చెప్పండి. భారతదేశంలో మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం. అనేక తరగతులకి 60 సంవత్సరాలు దాటిపోయినప్పటికీ అధికారంలో భాగస్వాములు కాలేనటువంటి ఒక పరిస్థితి ఏర్పడింది. అందువల్లనే అస్తిత్వ రాజకీయాలు రాజకీయ ఎజెండాలోకి ముందుకొచ్చినాయి. అదొక దశ నడుస్తుంది ఇవాళ. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కాపులు ఇవాళ మేము రాజకీయ అధికారంలో ప్రధాన పాత్రదారులుగా రావాలని ఆకాంక్షించడంలో తప్పు లేదు. ప్రజాస్వామ్య ఆకాంక్షది. దాన్ని వ్యక్తుల చుట్టూ కానీ లేదా కులాల చుట్టూ కానీ పరిభ్రమించేటట్టుగా కులతత్వాన్ని లేకపోతే రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తుకు నష్టం చేకూర్చేటువంటి రీతిలో సంకుచిత రాజకీయాలు ఒక క్రీడగా మారకూడదు. ఎవరు చేసినా తప్పు, అది తప్పు అవుతుంది. అందువల్ల ఒక విశాలమైనటువంటి దృక్పథంతో ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇప్పటి వరకు అధికారాన్ని అనుభవించినటువంటి వర్గాలకు కూడా అధికారంలోకి ఏ విధంగా రావాలని ఆకాంక్షించడాన్ని మనం స్వాగతిస్తూనే సంకుచిత రాజకీయాలకి నిర్ద్వందంగా వాటిని తిరస్కరించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. రైట్. ఇక్కడ పార్థసారథి గారు, జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అయిపోయింది, ఆయన ఇంకే రాజకీయం చేయలేడు. కాంగ్రెస్ పార్టీ నేను చెప్తున్నా, నేను చెప్పేది వినండి, నేను చెప్పేది వినండి సార్, నా స్టేట్మెంట్ వినండి సార్. చాలా మంది మీరు మారారని మీరు అనొచ్చు సార్, మీరు అనొచ్చు, మీరు అంత తేలిగా తీసేస్తే ఎట్లా? కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం అయిపోయింది. ఒక మాట వినండి, చెప్పదలుచుకుని చెప్పండి. ఒక నిమిషం ఆగండి, కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం అయిపోయింది అంటే మీ పార్టీ కోసం అంత బ్లంట్ గా మాట్లాడినవారు ఎవరిని? కాంగ్రెస్ ఆయన అన్న మాట అది. కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం అయిపోయింది. 67 మంది శాసనసభ్యులు కలిగిన పార్టీ నాయకుడిని పని అయిపోయిందని చెప్పి మరి ఆయన తెలియదా? అంతకాలం ఎంపీగా చేశారు. ఒక మాట, కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం. ఒక నిమిషం ఆగండి, చెప్పండి. ఒక నిమిషం ఆగండి సార్, ఒక నిమిషం ఆగండి సార్, ఒక నిమిషం ఆగండి సార్. కాంగ్రెస్ పార్టీ వినకుండా అన్నారని ఒక మాట ఖండిస్తున్నాను. మీరు ఖండించండి, అనకూడదు. నన్ను ఎట్లా అంటారు? మీరు శాసించే శాతం అయితే మీరు కావు సాంస్కృతిక ఎక్కడ చెప్పాలి చెప్పండి, తప్పకుండా ఇక్కడ కూడా చెప్పండి, అదే చెప్పండి. కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం అయిపోయింది కాబట్టి చచ్చిపోయింది. ఆగండి సార్, ఒక నిమిషం దయచేసి, అయ్యో కొంచెం కోఆపరేట్ చేయండి. చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏమో అగమ్య గోచరంగా ఉంది కాబట్టి ఎలా ఉంటుందో తెలియదు. ఇక ఆయన కూడా పెద్దగా స్తబ్దత నెలకొంది, తెలుగుదేశం పార్టీలో స్తబ్దత నెలకొంది, ఇదే పదం వాడాడు ఆయన. ఇక జగన్మోహన్ రెడ్డి గారు కూడా అయోమయంలో ఉన్నాడు. ఆయనకి ఏదో రకరకాల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి బీజేపీ ఏకైక చుక్కానిలా కనపడుతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి అనేది కావూరు సాంబశివరావు గారి మాట. ఇప్పుడు చెప్పండి మీరు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయిందని అనలా, ఏమన్నారు? వైసీపీ కూడా బలపడటం లేదు అన్నాడు. బలపడటం లేదు అదే అనుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయిందని మాత్రం ఆయన అనలా. మీరు అది చదివారు, మీరు అన్న మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి బలపడడం లేదు. వైసీపీ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపడటం లేదు అన్నారు. అది ఆయన కళ్ళకి కనపడిన దృశ్యం. ఓకే, కానీ ఈ రోజు బీజేపీ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కడు కూడా దాన్ని విమర్శించే స్థాయికి వ్యతిరేకించే. ఎందుకంటే ఏ కార్యక్రమంకి దయనీయంగా ఉంది? 24/7 కరెంట్ ఇస్తున్నందుక ఈ రాష్ట్రంలో 24/7 మీరు కాదు ఇచ్చిందండి, ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. రాంకోట గారు మీకు తెలియదేమో, 24 అప్పచెప్పినట్టు విభజన చట్టాన్ని బాగా బట్టి కొట్టినట్టున్నారు. విభజన చట్టాన్ని బాగా బట్టి కొట్టినట్టున్నారు. విమర్శిస్తారు. కాదండి రాంకోటే గారు, నిజంగానే కావూరు సాంబశివరావు ఆంధ్రప్రదేశ్ లో ఇక ఏ పార్టీ లేదు అని అంత క్లియర్ పిక్చర్ కనపడుతుంది కావూరు సాంబశివరావు గారికి. ఆయన బీజేపీలోకి రాగానే ఇప్పటిదాకా లేని బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అధికారంలోకి వచ్చేస్తుంది అనిపిస్తుందా కావూరు సాంబశివరావు గారికి? ఏ సర్వేలు చూసి ఏ గ్రౌండ్ చూసి మాట్లాడారు ఆయన? మిగతా పార్టీలన్నీ ఇక లేవు అని. ఒక నిమిషం, రాంకోటే గారు సాక్షాత్ ప్రధానమంత్రి గారు రిప్రజెంట్ చేస్తున్న కాన్స్టిట్యున్సీలోనే 48 ఉంటే 8 బీజేపీ, 40 ఇతర పార్టీలు గెలుచుకున్నాయి. 4 గెలిచింది. ఇంకా మీరు దత్తత తీసుకున్న గ్రామం కూడా ఓడిపోయింది. సో ఈ రాష్ట్రంలో
బీజేపీ ఏదో ఈ రాష్ట్రానికి పొడి చేసిందని చెప్పేసి ఎవరు ఐ మీన్ ఓ చేసేసిందని ఎవరు భావిస్తున్నారు? ఆంధ్ర రాష్ట్ర పాలిటిక్స్ గురించి మీకు పరిపూర్ణంగా అవగాహన ఉంటే కాంగ్రెస్ పార్టీ పరిపూర్ణంగా పడిపోయినప్పుడు 40 సీట్లు ఇచ్చినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే ఆంధ్ర రాష్ట్రం. రేపు పొద్దున ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలే బీజేపీకి పట్టం కడితే ఏం చెప్పారు? మీరు ఎలా కడతారు? దేశంలో 2 సీట్లు కూడా బీజేపీ ఉంది, అది వదిలేసేయండి. రాదు. ప్రస్తుత పరిస్థితులను బట్టి ఈ ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసింది బీజేపీ అనేది ప్రతి ఒక్క తెలుగువాడి మనసులో కూడా పరిస్థితుల్లో కాదు. కావూరు సాంబశివరావు గారు లాంటి వ్యక్తి ప్రత్యేక హోదా మూలంగా ఏమీ లాభం లేదు, అస్సామే అభివృద్ధి చెందింది అని అంటే ఈ ప్రజల్ని అమాయకులు చేస్తున్నారా మీరు, లేకపోతే నిజం మాట్లాడుతున్నారా అనేది? మీరేమన్నారు? నీతి ఆయోగ్, ఒక నిమిషం, కావూరు సాంబశివరావు గారు ప్రత్యేక హోదా అసలు దానివల్ల ఉపయోగం లేదన్నప్పుడు మీరు నీతి ఆయోగ్ ఇంకా పరిశీలిస్తుందని చెప్పి ఎందుకు చెప్తున్నారు? మీరు మీలోనే ఇన్ని వివాదాలా? అరుణ్ జైట్లీ గారేమో అది అసలు మేము ఇవ్వము, ఎందుకు పరిశీలిస్తున్నారు మీరు? అంటే రాష్ట్రానికి అన్యాయం చేద్దాం, రాష్ట్రాలకు కూడా ప్రత్యేక ప్రతిపత్తి ఏమండి? మిగతా రాష్ట్రాలకు కూడా ప్రత్యేక ప్రతిపత్తి తీసేస్తున్నామని చెప్పారు. తీసేస్తామని చెప్పి మీరేమో నీతి ఆయోగ్ ఏమంటే అస్సాంకి ఆంధ్రప్రదేశ్కి పోలిక చేస్తానికి అవకాశం ఉందా? ఎందుకంటే అక్కడంతా కూడా టెర్రరిజం కానీ లేకపోతే జియోగ్రఫికల్ గా అక్కడ ఉన్న సమస్యలు కానివ్వండి, లేకపోతే అక్కడ మ్యాన్ పవర్ అవైలబిలిటీ కానీ అనేక రకాల సమస్యలు ఉండొచ్చు. కానీ ప్రత్యేక హోదా మూలంగా ఆంధ్రప్రదేశ్ లాభం చెందదని చెప్పిన కావూరు సాంబశివరావు గారు తెలుగుదేశం బలహీనం కనబడుతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీనం కనబడుతుంది, అన్ని బలహీనం కనబడతాయి. కాంగ్రెస్ అసలు లేదు, కాంగ్రెస్ అసలు ఈ రోజు ఎన్నికల హామీలని ఇద్దరు కూడా విస్మరించారు, బీజేపీ తెలుగుదేశం పార్టీ. ఒకళ్ళొకళ్ళు చక్కగా సపోర్ట్ చేసుకుంటున్నారు. మీరు మా గురించి మాట్లాడొద్దు, మేము మీ గురించి మాట్లాడవద్దు అనే ఒక ఒప్పందంతో మీరు మాట్లాడుతున్నారు. మీరు చేసిన హామీలు కూడా ఈ రాష్ట్రానికి మీరేం అమలు చేయలే. సాక్షాత్ విభజన చట్టంలోది ఏమండి మీరు చాలా చేశారంటున్నారు కదా, 16,500 కోట్లు మొట్టమొదటి సంవత్సరం. ఇందాక స్క్రోలింగ్ వస్తుంది, చదవండి, స్క్రోలింగ్ వస్తుంది. చాలా దయనీయంగా ఉంది ఆర్థిక పరిస్థితి అని చెప్పేసి మంత్రి యనమల గారు ఇస్తున్నారు. 16,500 కోట్లు లోటు బడ్జెట్ ఉంటే మీరు ఎంత ఇచ్చారండి? హుదూద్ తుఫాన్ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పింది ఏమిటంటే ఆయన చూపించిన పిక్చరు లక్షల కోట్ల రూపాయల నష్టం జరిపింది. లక్షల కోట్లు. మీరు ఇచ్చింది ఎంత అండి? 600 కోట్లు. స్వయంగా వచ్చి 1000 కోట్లు ఇస్తానని చెప్పేసి 600 కోట్లు ఇచ్చారు. మీరేం చేశారండి? దాదాపు 50-60 వేల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే యూనివర్సిటీలు స్థాపించడానికి మీరు ఎన్ని 10 కోట్లు ఇస్తారండి? మీరు 50-60 వేల కోట్ల రూపాయలు కావాలి. మీరు ఇచ్చిన శంకుస్థాపన చేసిన యూనివర్సిటీస్ అన్నిటికీ ఎంత డబ్బులు ఇచ్చారండి? మీరు కొన్ని 100 కోట్లు. పరిస్థితులు పెట్టుకుని భారతీయ జనతా పార్టీ నాయకులు వైసీపీ పని అయిపోయింది, వైసీపీ పని అయిపోయింది, వైసీపీ బలపడటానికి పైగా కావూరు సాంబశివరావు సీనియర్ నాయకులు చెప్తే ఈ ప్రజలు ఉంటారని చెప్పేసి భావిస్తే ఇంకా బీజేపీ పార్టీని మీరు ముందుతున్నారు. ఈ నాయకులు ఎన్ని లక్షల కోట్లు ఇచ్చారని ఖర్చు పెడతారు కానీ అది కాదు అక్కడ విషయం, అది కాదు. రామకోటే గారు గ్రౌండ్ లో క్షేత్రస్థాయిలో ఏ బలం చూసుకుని ఏం చూసుకుని అంత ధీమాగా మాట్లాడుతున్నారు? భవిష్యత్తు బీజేపీది, మిగతా పార్టీలన్నీ కనుచూపు మేర లేవనే తరహాలో కాంగ్రెస్ ఏమో అలా కనపట్లే. ఈ రెండు ప్రధానంగా ఉన్న అధికార పక్షం తెలుగుదేశం పార్టీ అండ్ ప్రధాన ప్రతిపక్షంగా ఒకే ఒక ప్రతిపక్షం 67 మంది ఎమ్మెల్యేలు, వైసీపీ ఏమో ఈ రెండునే బలహీనంగానన్నా కనపడుతున్నాయి. సో సాంబశివరావు గారి వ్యాఖ్యలు నిజంగా అంత ఇదిగా ఉన్నాయా? బీజేపీ అంత బలంగా ఉందా? మీకు ఇది కనబడుతుందా? బీజేపీకి ఇవాళ బలం క్రమంగా పెరుగుతున్నటువంటి మాట వాస్తవం. వ్యక్తులు ఎట్టి పరిస్థితుల్లో కొన్ని మాట్లాడే విధానంలో ఒకసారి ఒక హుషారు కోసం చేసేటువంటి కొన్ని వ్యాఖ్యల్ని పరిపూర్ణంగా తీసుకుని ఒక వ్యక్తుల మధ్య, రెండు పార్టీల మధ్య చిచ్చు పెట్టే క్రమం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీతో మా బలమైన స్నేహహస్తం అలాగే ఉంది. మేము వాళ్ళతో పాటు కలిసి సరే సార్ మేమే మీకు తెలుగుదేశానికి చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఏమి రాష్ట్రానికి మేము నాకు పాదసారథి గారికి ఏం పని లేక ఒక మాట అండి. ఇవాళ ఖమ్మంపాటి రామ్మోహన్ రావు గారు ప్రతి ఒక్క ఆఫీస్ కి వెళ్లి ఎట్టి పరిస్థితుల్లో జరుగుతున్న విధానంలో ప్రతి ఒక్క విధానంలో ఫాలో అప్ చేస్తూ ఢిల్లీలో తీసుకెళ్తారు. ప్రతి ఒక్క విషయంలో నీతి ఆయోగ్ విషయంలో గానీ అన్ని విషయాల్లో కూడా మేము పరిపూర్ణంగా ఇద్దరం రామకోటే గారు అంతా బాగానే ఉంది కానీ ఒక్కొక్క మాట అంతా బాగానే ఉంది.
నేను పాదసారథి గారు పనేం లేక రెండు పార్టీ మీద చిచ్చు పెడుతున్నట్టుగా మీరు ఆరోపణ చేశారు. లేదు మేము మీ గురించి నా గురించి కూడా అన్నా తప్పలేదు సార్. నా గురించి అన్నారు. నా గురించి అన్నా కూడా తప్పేం లేదు. సమాజానికి మంచి చేయడానికే మాట్లాడుతున్నారు. తప్పేం లేదు సార్. మీరు సార్ చర్చ వెళ్ళాలి, సార్ సమాజంలో చర్చ వెళ్ళాలి, సమాజంలో డిస్కషన్ వెళ్ళాలి. జర్నలిస్టుల మీద సార్ సమాజానికి చర్చ ఒక మాట రాంకోటే గారు ఒక మాట, జర్నలిస్టులను తప్పు పట్టకూడదు, జర్నలిస్టుల మీద తప్పు ఆరోపణ చేయకూడదని ఏం లేదని రాజ్యాంగంలో ఎవరు రాయలా. చేయొచ్చు, ఖచ్చితంగా తప్పు పట్టొచ్చు, తప్పేం లేదు. యూ హ్యావ్ ఎవ్రీ రైట్. నేను ఎలాగైతే అడుగుతానో మీరు నన్ను అలా అడగొచ్చు. ఇక్కడ మీరు అన్నారు చిచ్చు పెట్టుతున్నారని. ఒక్కసారి ఈ 2 వాక్యాలు వినండి. కేంద్రం ఇచ్చిన నిధులకు లెక్క చెప్పండి. ఇచ్చిన నిధుల జమా ఖర్చుల వివరాలు ఇస్తే ఏ ప్రభుత్వం కోరే ఇతర నిధులను ఇచ్చేందుకు కేంద్రంగా సిద్ధంగా ఉంది. ఏపీ అభివృద్ధికి కేంద్రం ఇప్పటికే కోట్లు అందించింది. 11 సెంట్రల్ ఇన్స్టిట్యూట్లు ఏర్పాటు చేశాం అని ఎవరన్నారు? పురంధేశ్వరి గారు అన్నారు. ఇక మీరు ఇందాక అన్నారు సోము వీర్రాజు గారు, ప్రత్యేక హోదాతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్న భావన సరికాదు. 30 ఏళ్లుగా ప్రత్యేక హోదా ఉన్న అస్సాం రాష్ట్రం ఎందుకు అభివృద్ధి చెందట్లేదో తెలుసుకోవాలి అని. వీటితో పాటు మీకు బాగా గుర్తు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ మమ్మల్ని గుర్తించడం లేదు, ప్రభుత్వ కార్యక్రమాలకి మమ్మల్ని పిలవడం లేదని వీర్రాజు గారు స్వయంగా మాట్లాడారు. కన్నా లక్ష్మణ్ గారు పుష్కరాల టైంలో దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న మాణిక్యాలరావు గారిని ప్రభుత్వం పక్కన పెట్టిందని కన్నా లక్ష్మణ్ గారు ఆరోపించారు. ఇవన్నీ చిచ్చు పెట్టడానికి చేసిన ఆరోపణలు అంటారా? చిచ్చు పెట్టడానికి కాదు, ఇద్దరు వ్యక్తులు ఉన్నప్పుడు, ఇంట్లో అన్నదమ్ములు ఉన్నప్పుడే గొడవలు జరుగుతున్నప్పుడు చెప్పాల్సినటువంటి బాధ్యత నాయకుల మీద ఉంది. సోము వీర్రాజు గారు చెప్పినా, పురంధరేశ్వర్ గారు చెప్పినా కూడా లాభం పొందినప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ గౌరవించాల్సిన అవసరం ఉంది. ఏ విషయంలో అయినా సరే భారతీయ జనతా పార్టీ గౌరవించకుండా జరుగుతున్నటువంటి విధానంలో భారతీయ జనతా పార్టీ ఇలాంటి నిందలు మోస్తున్నప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా మాతో పాటు ప్రయాణం చేసి, మాకు నిజంగానే ఇవాళ సాక్షాత్ ముఖ్యమంత్రి చెప్పారు, మాకు చాలా విధాలుగా సహాయం చేస్తుంది భారతీయ జనతా పార్టీ, మా వెనకాల ఉంది. భారతీయ జనతా పార్టీ కనుక బలపడుతున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీ గురించి కన్నా లక్ష్మణ్ గారి గురించి మాట్లాడుతున్నప్పుడు మాకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితి అంటే ఆ పార్టీలో, మా పార్టీలో ఉన్నప్పుడు మా పార్టీకి సంబంధించిన వ్యక్తుల కింద లెక్కేసుకుంటారు. ఇప్పుడు ఇంతకుముందు పార్థసారథి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, అంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, ఇవాళ మాట్లాడుతున్నప్పుడు ఆయన ఆ పార్టీకి సంబంధించిన భావజాలంతో మాట్లాడినప్పుడు తప్పులేదు. కాకపోతే ఏంటంటే దీంట్లో ఇంపార్టెంట్ గా తీసుకోవాల్సిన విషయం ఏంటంటే, నిజంగా భారతీయ జనతా పార్టీ క్యాడర్ లో మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి. తెలుగుదేశం పార్టీ పరిపాలించే ఏరియాలో ఎక్కడ కూడా 2 మంత్రులు తప్పించి మిగతా ఏరియాలో ఎక్కడ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ క్యాడర్ లో ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఈ విషయాన్ని గ్రహించాలి. దీని గురించి గ్రహించేటట్టు చేయడంలో 2 పార్టీలు మాట్లాడినప్పుడు ప్రజల్లోకి వస్తాయి. వచ్చినప్పుడు దాని గురించి చర్చ పెట్టి ఇద్దరు గొడవ పట్టుకునే విధానంగా చేస్తే కనుక ఇది ఇబ్బంది. చిన్న ప్రశ్న రాంకోటి గారు, మీరు ఇన్న తర్వాత సమాధానం చెప్పండి. ఈ రాష్ట్రంలో కొత్త రాజధాని ఏర్పాటు చేయడంలో చంద్రబాబు నాయుడు గారు చెబుతున్న అభిప్రాయాలు ఏంటంటే, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, మన దగ్గర రాజధాని నిర్మించుకోవడానికి సరిపోయిన నిధులు లేవు, అందుకనే మేము భూముల్ని సింగపూర్ కంపెనీలకు ఇచ్చి ఫ్రీగా మేము రాజధాని నిర్మించుకోదలుచుకున్నాము అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఒకవేళ నిధులు లేవు అనటానికి అక్కడ ఆస్కారం లేదు, ఎందుకంటే చట్టంలోనే స్పష్టంగా రాజధానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసే మాది బాధ్యత అని చెప్పారు. చెప్పినప్పుడు మీరు ఎందుకు దాన్ని ఖండించట్లేదు? అసెంబ్లీ వాళ్ళకి కావాల్సిన క్వార్టర్స్, వాళ్ళకు సిబ్బందికి కావాల్సిన విధానానికి ఇవ్వడానికి పరిపూర్ణంగా 1500 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చాం. కట్టిన తర్వాత చెప్పండి మీకు భూమి ఉంది, మీకు అటవీ భూమి కావాల్సింది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇన్ని చేస్తున్నా కూడా మిమ్మల్ని అంటలేదండి. మీరు అనవసరంగా మీరు ఇదైపోతున్నారు. మిమ్మల్ని అంటలా, మీరు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు ప్రశ్నిస్తలేదు? ఏం చంద్రబాబు గారు నిధులు లేవు అందుకని సింగపూర్ కంపెనీలకి భూములు ఇస్తానంటున్నారు, మీరు అట్లా ఇవ్వద్దు, మేము ఎన్ని వేల కోట్లు కావాలంటే అన్ని వేల కోట్లు ఇస్తాము, ఇది ఖర్చు పెట్టండి ఎందుకు? 29 రాష్ట్రాల్లో తలదూర్చి దాంట్లో ఉన్నటువంటి అనవసరమైన తగాదాలకు వెళ్ళడానికి భారతీయ జనతా పార్టీ స్థానిక నాయకులైనా కేంద్రంలో వైసీపీ బలపడలేదు, కాంగ్రెస్ బలపడిపోయింది, తెలుగుదేశం బలపడింది అని చెప్పిన నాయకులైనా సరే ఈ విషయాలు సమస్యలు క్షేత్రస్థాయిలో ఉమా గారు క్షేత్రస్థాయిలో ఉన్న ఏ అంశాలను బేస్ చేసుకుని తెలుగుదేశం పార్టీ ముందుకు సాగడం లేదు, బలహీనపడుతోంది ప్రభుత్వ పరంగా అధికారంలో ఉండి కూడా. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతోంది, కాంగ్రెస్ పార్టీ అలా కనపడకుండానే పోయింది. ఇక మేమే
మాదే అని చెప్పే అంత సాహసం కావూరు సాంబశివరావు గారు చేయగలిగారు. ఏంటి ఆ సిగ్నల్స్? ఏం కనబ ఉమాగారితో మళ్ళీ చేయిస్తున్నారు బాబు, మీరు మిత్రమా, మీరు మళ్ళీ ఉమాగారితో మళ్ళీ మాట్లాడించి మళ్ళీ మీరు ఇంకో కుప్ప డ్రా చేస్తున్నారు. నేను వారు అన్నమాటలు నేను అడిగితే వెంకటకృష్ణ గారు చెప్పండి సార్. ఉమా గారు చెప్పండి. అది కాదండి వెంకటకృష్ణ గారు, చెప్పండి సార్. నిద్రపోయేవాడిని ఎవరు లేపుతారు, నిద్ర నటించేవాడిని ఎవరు లేపుతారు, అలాగే ఎవరు లేపుతారండి. అట్టగా ఆయన మరి ఇందా నేను అందదే అనేకమైనటువంటి ప్రయోజనాల దృష్ట్యా వాళ్ళకి వచ్చినటువంటి లేదా మీడియాలో గుర్తింపు కోసమో లేదా ఏదో మాట్లాడుతూ ఉంటారు. అలాంటిది మేమేంటంటే మిత్రధర్మం పాటిస్తాం. బీజేపీతో మా మిత్రధర్మం మేము ఎంతవరకు మాట్లాడాలో కాదు పాటించేవాళ్ళైతే ఇట్లా మాట్లాడరు కానీ ఇప్పుడు ఆ మాట కాదండి. ఇట్లా ఆ పాటించే వాళ్ళైతే ఇప్పుడు ఇలా మాట్లాడలే అని అనుకున్నాను. ఆ మాట పురంధేశ్వర్ గారు మాట్లాడుతున్నారు, వీర్రాజు గారు మాట్లాడుతున్నారు, ఎవరెవరు అవన్నీ నేను అనుకున్నాను. వెంకటకృష్ణ గారు ఇవాళ రాంకోటయ్య గారు ఎంత ఆయన ఇది ఏదో కవర్ చేయాలని మాట్లాడినా ప్రజలు చూస్తున్నారు, మీడియా చూస్తుంది, ప్రెస్ చూస్తుంది. ఎంత సమర్థించుకున్నా సరే, నేను పోనీ ఏం మాట్లాడినా సరే ప్రజలు అల్టిమేట్గా చూస్తూ ఉన్నారు, అందరూ వాచ్ చేస్తూ ఉన్నారు. ఇవాళ నేనేం మాట్లాడుతున్నానంటే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా భారతీయ జనతా పార్టీతో మిత్రపక్షంగా మేము మిత్రధర్మం అన్ని స్థాయిల్లో పాటిస్తున్నాం. ఇవాళ 29 రాష్ట్రాల్లో మనకి ఆంధ్రప్రదేశ్ ఎక్కువ చేశారా లేదంటే మిగతా రాష్ట్రాలు అదే కదా వాళ్ళని పిలుస్తలేదు. నిమిషం ఆగండి. సరే అదే అంటున్నా, ఇందాక నిద్రపోయే వాళ్ళని లేపొచ్చు కానీ నిద్ర నటించే వాళ్ళు లేపలేమని. అది ఆ మాట దానికి వేసుకోండి మీరు. కాబట్టి నేనేమంటున్నానంటే ఇవాళ 29 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కలపడానికి వీల్లేదు. ఇది ఒక ప్రత్యేకమైన రాష్ట్రం, రాజధాని లేనటువంటి రాష్ట్రం, విభజన జరిగిన తర్వాత కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. ఇవాళ విభజన బిల్లులో పెట్టినవి కానీ, రాజ్యసభలో ప్రామిసులు కానీ, నరేంద్ర మోడీ గారు తిరుపతి వచ్చినప్పుడు, విశాఖపట్నం వెళ్ళినప్పుడు, భీమవరం వెళ్ళినప్పుడు మాట్లాడిన మాటలు కానీ, అలాగే వెంకయ్యనాయుడు గారు మాట్లాడిన మాటలు కానీ అన్నీ కూడా వారు మాట్లాడుతూ ఉన్నారు. వెంకయ్యనాయుడు గారు పదే ఈ రాష్ట్రానికి అన్ని రకాలుగా న్యాయం చేయాలని వారు మాట్లాడుతూ ఉన్నారు, ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. వాటి వరకే పాజిటివ్గా తీసుకుంటా తప్పితే మేము మిగతా వాళ్ళు ప్రభుత్వంలో లేనోళ్ళు, పదవులు లేనోళ్ళు ఏదేదో మాట్లాడుతూ ఉండి ఇంట్లో కూర్చొని వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్లకి మేము స్పందించాల్సిన అవసరం లేదు. మేము మిత్రధర్మాన్ని పూర్తి స్థాయిలో పాటిస్తాం. తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ పార్టీతో కాదండి. వినండి, మీరు ఇంట్లో కూర్చొని కాదండి కాదు మీరు ఏ వెంకయ్య నాయుడు గారు మాట్లాడేదానికి వెంకయ్య నాయుడు గారు వినండి, రాంకోటయ్య గారు వెంకయ్య నాయుడు గారు లాంటి వాళ్ళు లేదంటే కాదండి ఒక విషయం తెలిసినటువంటి ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడితే దానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి మిత్రపక్షంగా మాట్లాడతారు కానీ ఇంట్లో కూర్చున్న వాళ్ళు కూడా కాదని చెప్పేది. ఒక్క నిమిషం ఉమా గారు, ఒక్క నిమిషం. సత్యనారాయణ గారు నిజంగానే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ స్థానాన్ని బీజేపీ ఆక్రమించేసుకుంటోందా? సార్, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడు ఎలాగా మారుతారో తెలియదండి. బీజేపీకి సంబంధించి దానికి స్ట్రక్చర్ ఏంటంటే పొలిటికల్ పార్టీగా ఆంధ్రప్రదేశ్లో దానికి ఇప్పటి వరకు ఎస్టాబ్లిష్ కాలేదు. ఎందుకంటే కాంగ్రెస్ ఎన్నోసార్లు అది చచ్చింది, 0 అయ్యింది, మళ్ళీ 41 వచ్చినాయి. ఏమంటే కాంగ్రెస్ రావడం జరిగింది, పోవడం జరిగింది. బీజేపీకి నాకు తెలిసి బీజేపీ సొంతంగా ఈ ఆంధ్రప్రదేశ్ లో ఏమైనా సాధించగలదని నేను అనుకోవడం లేదండి. ప్రస్తుతానికి అయితే అవకాశం కూడా లేదు. బాగా బలంగా ఉండేది కదా, అధికారంలో ఉంది కదా, సో అందువల్ల ఆ స్థాయికి చేరిందని లక్ష్మణ్ గారు. ఉమా గారు, మీ అభిప్రాయం సరైంది కాదు. అధికారంలో ఉన్నటువంటి వెంకయ్యనాయుడు గారు మాట్లాడితేనే మేము విలువిస్తాము, పురంధేశ్వర గారు, కావూరు సాంబశివరావు గారు వాళ్ళు మాట్లాడితే వాటికి విలువివ్వమనడం సముచితం కాదు.
వాళ్ళు కీలకమైనటువంటి వేరే పార్టీ నుంచి వచ్చినా కీలకమైనటువంటి బాధ్యతల్లో ఉన్నారు బీజేపీలో. పెద్ద నాయకులు మాజీ మంత్రులు. అది అందుకని వాటికి వాళ్ళు చేసేటువంటి ఆరోపణలకి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఉన్నది ప్రభుత్వానికి. ఇవాళ బీజేపీతో కూడినటువంటి సంకీర్ణ ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. బీజేపీతో ఇవాళ మిత్రపక్షంగా ఎన్డీఏ కూటమిలో మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు. కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి, వాటికి లెక్కలు చెప్పడం లేదు, మా మోడీ గారి ఫోటో పెట్టడం లేదనేటువంటి ఆరోపణలు పదే పదే బీజేపీ నాయకుల నుంచి వినిపిస్తున్నాయి. ఇవాళ వినండి రామకోటే గారు, స్వయంగా ప్రధానమంత్రి అమరావతి శంకుస్థాపన సందర్భంలో అదే వేదికపై నుంచి ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి లెక్క ఏంటంటే విజయవాడకు 500, గుంటూరుకు 500, రాజధాని నిర్మాణానికి 500, 1500 కోట్లు, 350 కోట్లు రాయలసీమ ఉత్తరాంధ్ర అభివృద్ధి దీనికి ఇచ్చారు, 1850 కోట్లు అని ప్రధానమంత్రి సమక్షంలోనే చెప్పారు. రెండవది రెవెన్యూ లోటు కాగ్ నివేదికే తేల్చింది 14,450 అని. కాగ్ నివేదిక ప్రకారం ఇస్తామన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇవ్వకుండా ఇవాళ 2,350 కోట్లే ఇచ్చిందని ప్రభుత్వం మంత్రులే పదే పదే చెబుతున్నారు. నిన్న ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణ గారు మాట్లాడుతూ ఇప్పటికే 2,000 కోట్ల రూపాయలు పోలవరం మీద ఖర్చు పెట్టాం, కేంద్రం ఇవ్వాల్సినటువంటి 2,000 కోట్లు రియంబర్స్ చేయాలని మరో 695 కోట్లు మేము ఈ సంవత్సరం కేటాయిస్తున్నామని చెప్పారు. అంటే ఇవాళకు వచ్చినటువంటి డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి మామూలుగా వచ్చేటే కాదు. ఈరోజు ప్రణాళిక ఫైనాన్స్ కమిషన్ ఏదైతే ఉన్నదో 14th ఫైనాన్స్ కమిషన్ 43% ప్రకారం అది తెలంగాణకి ఇస్తారు, కర్ణాటకకి ఇస్తారు, తమిళనాడుకి ఇస్తారు, గుజరాత్కి ఇస్తారు, మహారాష్ట్రకు కూడా ఇస్తారు. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్కి వచ్చే నిధులను కూడా కలిపి మేము 40,000 కోట్లు వచ్చినాయి, 50,000 కోట్లు వచ్చినాయని బీజేపీ వాళ్ళు చెప్తున్నారా? లేదా నిజంగానే అవి కాకుండా చట్టబద్ధంగా రావాల్సినటువంటి ఎక్సైజ్ డ్యూటీనో లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ ఇంకా కేంద్ర పన్నులు ఏవైతే రావాలో వాటాగా అవి కాకుండా నిజంగానే 40,000 కోట్లు ఇస్తున్నారో లేదో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. చట్టంలో ఐఐటి కానీ ఎయిమ్స్ కానీ మిగిలినటన్నింటి కూడా 6 మాసాల్లో సంవత్సరంలో వాటిని ఏర్పాటు చేయాలని చట్టంలో పెట్టారు. కానీ అదే చట్టంలో పెట్టినటువంటి కడప ఉక్కు ఫ్యాక్టరీ సమస్య పరిష్కారం కాలేదు, దాని గురించి మాట్లాడరు. రాయలసీమ ఉత్తరాంధ్రకు సంబంధించి అభివృద్ధి ప్యాకేజీల గురించి మాట్లాడరు. ఇవాళ ఒక్కటే రామకోట గారు వినండి, రామకోట గారు ఒకటే వినండి, వినండి రామకోట మీరు మాట్లాడుతారు, మీరు మాట్లాడుతారు, మీరు ఇవాళ రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నది. కేంద్ర ప్రభుత్వాన్ని రాజకీయాలకు అతీతంగా బీజేపీ, టీడీపీ పాలక పార్టీలుగా మిగిలిన ప్రతిపక్షాలు అన్నీ కలిపి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ రాష్ట్రానికి నిధులు సాధించుకోవాలి, సంస్థలు సాధించుకోవాలి, చట్టంలో ఉన్నటువంటి వాటిని అమలు చేసుకోవాలి, ప్రత్యేక తరగతి హోదాను సంపాదించుకోవాలి. కానీ దురదృష్టవశాత్తు బీజేపీ వాళ్ళే ఇవాళ రాయలసీమ ప్రాంతంలో ప్రత్యేక రాయలసీమ నినాదాన్ని మేమే పుచ్చుకోవాల్సి వస్తుందనేటువంటి మాట కూడా బహిరంగంగా డిమాండ్ చేసే స్థితిలో బీజేపీ నాయకులు తయారవుతుంటే, లేదా కోస్తా ప్రాంతంలో మరొక మాట, లేదా కాపు కులాన్నో ఇంకోటో కుల విభజన తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసింది. ఇవన్నీ కూడా ఆరోగ్యకరమైందా? ఆ రాష్ట్ర భవిష్యత్తుతో చెలగాటమాడడం కాదా విభజన రాజకీయం? ఇవాళ చిన్న రాష్ట్రాల సిద్ధాంతం మీకు ఉంటే ఉండవచ్చు, ఇవాళ రేపు రాయలసీమను వేరే రాష్ట్రం చేయగలరా? ఏ దృక్పథంతో? అంటే మీరు ఇండివిజువల్స్ మాట్లాడేదాన్ని బీజేపీకి ఆపాదించద్దు, కేంద్ర ప్రభుత్వానికి ఆపాదించద్దని మీరు దయచేసి ఆ పద్ధతిలో తీసుకుంటే మీ నాయకులు వాళ్ళు ప్రతిదానికి ఉమాగారు అన్నట్టు వాళ్ళు తీసేస్తామని అనలేం. వాళ్ళు మాట్లాడే ప్రతి మాటకి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినా ఇంకో పార్టీ నుంచి వచ్చినా విలువ ఉంటుంది. మొత్తం చర్చ మీద ప్రజలు ఏమనుకుంటున్నారో ఒకసారి వాట్సాప్ రియాక్షన్స్ లో చూద్దాం. కాపులు అన్నీ మర్చిపోయి ప్రశాంతమైన జీవితాన్ని గడుపుకుంటూ అన్ని రంగాల్లో కూడా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నారు. ఇలా ఎదిగేటటువంటి సమయంలో మనం మళ్ళీ ఈ రౌడీ రాజకీయాలు, ఫ్యాక్షన్ రాజకీయాలు, కుల రాజకీయాలు తీసుకొచ్చి మీ యొక్క సొంత రాజకీయ ప్రయోజనాల కోసం దయచేసి కులాన్ని నాశనం చేయకండి. తెలుగు రాష్ట్రాల్లో 33% జనాభా ఉన్న కాపులు ప్రతి రాజకీయ పార్టీకి కేవలం ఓటు బ్యాంక్ అనే మిగిలిపోయారు. ఇప్పటి వరకు రాజ్యాధికారానికి స్వాతంత్రం వచ్చిన కానీ దూరంగా ఉన్న అసంతృప్తిలో మిగిలిపోయారు కాపు మొత్తం. ఏ జాతికి జరిగిన అన్యాయం కాపు జాతికి జరిగింది. 1950 ముందు వరకు బీసీ స్టేటస్లో ఉన్నాను, ఇప్పుడు బీసీ స్టేటస్ లేకుండా పోయింది. చంద్రబాబు నాయుడు గారు 100 కోట్లు రిలీజ్ చేసినందుకు కొంచెం అసంతృప్తి ఉన్నా ఆయన ఆ పని మొదలుపెట్టినందుకు ఆనందంగా ఉంది. సో
త్వరగా బీసీలో చేరిస్తే అందరూ ఆనందిస్తామని చెప్పి మనం చేసుకుంటున్నాం. జరిగిన ఎన్నికల్లో కాపులను బీసీల్లో చేరుస్తాం, కాపు కార్పొరేషన్ని 1000 కోట్లతో ఏర్పాటు చేస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు కాపులను బీసీ చేర్చే అంశాన్ని మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చి 2019 ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నం తప్ప ఈరోజు కాపులను బీసీల్లో చేర్చాలన్న చిత్తశుద్ధి అయితే చంద్రబాబు నాయుడు గారికి లేదని. ఎలక్షన్ ముందు అన్ని పార్టీలు కూడా కాపులను వాడుకుంటున్నాయి. కాపులు బీసీకి వెళ్తాం, కాపులకు అత్యాస్తని చెప్తున్నాయి. అధికారంలోకి వచ్చాక ప్రతి పార్టీ కూడా కాపులు పట్టించుకోవడం లేదు. కానీ ఆంధ్రలో ఈరోజు ఏ పార్టీ అధికారంలో కాపుల మద్దతు కంపల్సరీ. రాబోయే కాలం కాపులదే. ఇవి అన్ని పార్టీలు కాపు కులాన్ని మోసం చేస్తున్నాయండి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కాపులు ఎంతమంది ఉన్నారు విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో? ఇప్పుడైనా కానీ ముందు కానీ కాపులు ఏ పదవికి కాపు నాయకులు కాపులను వాడుకొని వదిలేసి మళ్ళీ కాపులను పదవిలోకి వెళ్తానికి కాపులు వాడుకుంటున్నారు. కానీ కాపు కులానికి మంచి చేసిన నాయకుడు ఇంతవరకు ఎవరూ లేరు. ఆంధ్రప్రదేశ్లోని కాపు సోదరులకు రిజర్వేషన్కి వ్యతిరేకం ఎవరు కాదు. కానీ దానికంటే ముందు మన ఏపీ ప్రభుత్వం బీసీలకున్న రిజర్వేషన్ శాతాన్ని పెంచి కాపు సోదరులకు రిజర్వేషన్ కల్పించాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి అని కోరుతున్నాం. కులాలు లేవు, కులాలు వద్దు, అన్నీ సమానం అంటూ చెబుతూనే కులాలతో రాజకీయాలు చేస్తారు మన రాజకీయాలు. ఏ కులం లేదన్నా ఎవరూ అంగీకరించరు, అన్ని కులాలు ఉన్నట్టే. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కాపులకి కావాల్సింది రాజకీయ తాయిలాలు కాదు, అధికారంలో భాగస్వామ్యం. ఆ దిశగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. రైట్, అది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద లెఫ్ట్ అండ్ రైట్లో ప్రజాభిప్రాయం చూసాం. ఇది లెఫ్ట్ అండ్ రైట్ వల్ల లక్ష్మణ్ గారు, పార్థసారథి గారు అండ్ విజయబాబు గారు, ఉమా గారు అండ్ సత్యనారాయణ గారు, రామకోటయ్య గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ మాతో ఈ చర్చలో పాల్గొన్నందుకు. సుమారు 2 గంటలు మాతో పాల్గొని చర్చలో షేర్ చేసేందుకు ప్రత్యేకమైన 2 గంటలు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇది వాటి లెఫ్ట్ అండ్ రైట్. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్.